నీ వాలకం చూస్తే అలా ఉందేంటి? నీ జీన్స్ అక్కడక్కడ చిరుగుంది, షూస్ అంతా బురద అంటుంది, నీ బట్టలు పాడయ్యాయి, అలా మురిగ్గా ఉన్నావేంటి? అదా, నా బండి చెడిపోయింది. ఒక ట్రక్ని లిఫ్ట్ అడిగాను, అది మురిగ్గా ఉంది. దాన్ని ఎక్కుతుంటే ఏదో తగిలి ఇది చినిగిపోయింది. 2 కాళ్ళకు కూడానా? లేదు, 2 వైపులా చిరుగుంది. అవును, 2 వైపులా. అనయ్య, వేరే ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తినండి. లేదు లేదు, అరటిపళ్ళు ఉన్నాయిగా, ఇవి నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. చాలా ఆలోచించుకొని నేను రేషన్ పెళ్లి చేసుకున్నాను. రాకి చావుకి ప్రతీకారం, ఈ ఊరి శాంతి, ఆ రాక్షసుడి నుంచి విముక్తి. నేను పెళ్లి కూతురుగా రెడీ అయితే తను కొత్త పెళ్లి కూతుర్ని చూసొస్తాడు. మేమిద్దరం అతని మీద దాడి చేసి అతన్ని చంపొచ్చు అనుకున్నాం. ఒకటి కాదు, చాలా ప్రయత్నాలు చేశామన్నయ్య ఆ రాక్షసుడిని చంపడానికి. వేటి వలన అతనికి భయమో, వేటి వలన అతను చేస్తాడో అన్నిటినీ ఉపయోగించాం, కానీ లేదు, అతను చావలేదు. నేను నిజం చెప్పాలంటే చేయటానికి ఇంకేం మిగల్లేదు. ఇప్పుడు నా ఆరోగ్యం కూడా బాలేదు. ఆ రాక్షసుడి శక్తులు పెరుగుతూనే వస్తున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఎవరి లోపల ఉన్నాడో? హలో, చెప్పండి సార్. అక్కడ అజయ్ ఉన్నాడా? లేదు సార్, అజయ్ గారు ఆయన గదిలోనే ఉన్నారు. గదిలోనా? సరే, ఒక విషయం చెప్పండి. గదిలోకి వెళ్లే ముందు తను రాత్రి ఎక్కడైనా బయటకు వెళ్ళడం కానీ మీరు చూసారా? లేదు సార్, అజయ్ గారు ఆయన గదిలోనే ఉన్నారు. మేడం గారు చాలా సమయం నుండి ఆయన గదిలోనే ఉంచి తాళం వేశారు. తాళమా? సరే, ఓకే. గదిలో ఉంచి తాళం వేశారా? ఒకవేళ నేను ఆలోచిస్తుంది కరెక్టా? నిజంగానే అజయ్? అన్నయ్య, అతను ఎక్కడో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ ఆ రాక్షసుని చంపాలనుకుంటున్నారు, కానీ అతను చావడతను. నా ఉద్దేశం, అంత తేలిగ్గా చావడతను. అన్నయ్య, అతన్ని చంపడానికి మనం ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య. తనూజ ఇక్కడే ఉంది. తన గోతి నుండి పుస్తకం తీసుకోవడానికి ఇదే మంచి సమయం. ఆ రాక్షసుడు నన్ను చంపేస్తాడు. లేదు, నేనంత తేలిగ్గా చావలేను. నేనే వాణ్ణి చంపుతాను. కానీ ఎలా? నిన్న రాత్రి జరిగింది, ఒకవేళ మళ్ళీ జరగచ్చు. అతను ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలడు. నాకిప్పుడు ఆ పుస్తకం కావాలి. అతని కథ, అతని అంతానికి సంబంధించిన కథ. నేను దాన్ని చదవాలి. అప్పు ఆంటీ, రిషబ్, నువ్వా? ఇంత పొద్దున్నే వచ్చావేంటి? నిన్న రాత్రి అంత ఘోరం జరిగినప్పుడు నిద్ర ఎలా పడుతుంది చెప్పండి? మీకు విషయం చెప్పడానికి వచ్చాను. మీరు నాకు నిజం చెప్పండి. ఏంటి? మీరు ఆ రాక్షసుని చంపగలరా? నేను అతన్ని చంపాలనుకుంటున్నాను. చంపగలను కూడా. ఒక్కొక్కరిని చేసి అతను మన ఇంట్లో వాళ్ళని చంపుతున్నాడు. అందరినీ చంపుతున్నాడు. నేను వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. నేను చేయాలనుకుంటున్నాను. అతను నేను చంపాలనుకుంటున్నాను. ఎలా చంపాలో తెలియదు. నాకు ఒక విషయం తెలుసు. ఏంటి? ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు? అజయ్ లోపల. ఏంటి? అజయ్? ఆ. లేదు, అజయ్ లోపల ఎలా? అవును, నిజం ఆంటీ. హఠాత్తుగా తను ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వస్తున్నట్టు ఇంట్లో కూడా చెప్పలేదు. అయితే అందులో ఏముంది రిషబ్? చూడండి ఆంటీ, ఆ రాక్షసుడు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎవరిలోకైనా రాగలడు. ఇంతకుముందు చాలా మందిలోకి ప్రవేశించాడు. అనిల్ అంకుల్లోకి కూడా వచ్చాడు. ఆయన లోపల రాక్షసుడు ఉన్నాడని ఎవరికీ తెలియదు. అతను ఎప్పుడైనా ఎవరి రూపంలోనైనా మన ముందుకు రాగలడు, ఎవరినైనా చంపగలడు. నిన్న రాక్షసుడు వచ్చినప్పుడు అజయ్ బయట ఉన్నాడు. ఎందుకంటే ఆ రాక్షసుడు అతనిలోనే ఉన్నాడు. రియల్లీ? ఇదే మాట తనుకు చెప్తే తను నమ్మదు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య కదా. అజయ్లో రాక్షసుడు ఉన్నాడని తనుకు తెలిస్తే తనును కూడా వాడు చంపేస్తాడు. వాడికి ఎలాంటి బంధాలు బాంధవ్యాలు ఉండవు. ఇప్పుడు వాడు కమలం రాజగిరాలు కూడా భయపడడం లేదు. రిషబ్,
ఆ రాక్షసుని చంపటానికి నువ్వు నాకు ఈ పుస్తకం ఇందులో రాక్షసుడి గురించి అన్ని విషయాలు రాసున్నాయి. ఈ పుస్తకాన్ని నాకివ్వు. నేను ఏదో ఒక మార్గం కనిపెడతాను. ఓకే, తీసుకోండి. అలాగే నువ్వు అజయ్తో కాస్త జాగ్రత్తగా ఉండు. ఓకే, ఆ. దాన్ని అక్కడ పెట్టు. ఓకే. అప్పు ఆంటీ, ప్రామిస్ చేయండి, మీరు ఆ రాక్షసుడి గురించి ఏ విషయం తెలిసినా సరే అందరికంటే ముందు నాకు చెప్పాలి. నేను నీకు చెప్తాను. చూడు బాబు, ఈ పుస్తకం గురించి నువ్వు ఎవరికీ చెప్పకు. అలాగే ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చినట్లు కూడా ఎవరికీ చెప్పకూడదు. ఓకే? ఓకే. ఇప్పుడు ఆ రాక్షసుడి కథ అంతమవుతుంది. అజయ్ లేదు. ఆ రాక్షసుళ్ళు అజయ్లో ఉన్నా లేకపోయినా నేను తనుని నా దారికి అడ్డు తొలగించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఆ రాక్షసుడి కంటే ఎక్కువ ఈ అమ్మాయి నాకు సమస్య. ఎవరు బయట పెట్టినా పెట్టకపోయినా తనుజా నా విషయాలు అందరి ముందు బయట పెడుతుంది. మొత్తం గదంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. రిషి, ఎక్కడుంది అది? ఎవరో ఎక్కడ ఉండడం ఏంటి? ఎక్కడ మాయం చేసావు? అబ్బా, నేనెవరిని మాయం చేస్తాను? దాన్ని నువ్వే మాయం చేసావు. నిజం చెప్పు రిషి, నేను నీ మాట వినలేదు, అందుకే నువ్వు దాన్ని మాయం చేసావు కదా. నిజం చెప్పు, దాన్ని ఏం చేసావు? రిలాక్స్, శాంతించండి గయాలి గారు. ఇప్పుడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం, ఏంటి విషయం చెప్పు. ఆ రాక్షసుడి పుస్తకం నువ్వే మాయం చేసావు కదా. చెప్పు, ఎక్కడుందో నీకు తెలుసు కదా. ఆ రాక్షసుడు నాశనం కాకండి. ఆ రాక్షసుడిని నాశనం చేయటానికి తొలి రాత్రి జరగని ఒక కొత్త పెళ్లి కూతురు బలి కావాలి. బలి తర్వాత అతను నాశనం అవుతాడు. రుషాబ్, నువ్వు నాకేమిచ్చావో అది నీకు తెలీదు. ఇప్పటి వరకు నా దగ్గర ఏమీ లేదు, కానీ ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఆ పుస్తకాన్ని మాయం చేయడం వల్ల నీకే ఉపయోగం? అది ఎక్కడుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఆ పుస్తకం సంగతి మర్చిపో. ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో నాకు తెలుసు. ఎక్కడున్నాడు అతను? చెప్పు, ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. చాలా సమయం నుండి అతను చూస్తున్నాను. ఎవరతను? ఖచ్చితంగా అతనిలోనే ఉన్నాడు. ఎవరిలో ఉన్నాడు రిషి? అజయ్ లోపల. అజయ్ అజయ్? మీ అవును, అజయ్ అన్నయ్య, మీ అన్నయ్య. పిచ్చి పట్టిందా నీకు? నాకేం పిచ్చి పట్టలేదు, నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా అజయ్ లోపలే ఉన్నాడు. అతని వల్లే నిన్న మనం చాలా ఇబ్బంది పడ్డాం. ఫోన్ వచ్చిందని చెప్పడం ఒక వంక. నువ్వే చెప్పు, ఆ రాక్షసుడు లోపల వచ్చినప్పుడు అజయ్ ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అజయ్ బయట ఉన్నాడు, రాక్షసుడు బయట ఉన్నాడు. అయినా అజయ్కి ఏమీ కాలేదు. ఎందుకంటే వచ్చింది అజయ్ కాదు, అజయ్ లోపల ఉన్న బ్రహ్మ రాక్షసుడు. అజయ్ బ్రహ్మ రాక్షసుడు ఇద్దరు ఒకరే, అందువల్ల తనకేమీ కాలేదు. నేను చెప్తున్నాను, అజయ్ లోపల బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు. అసలు నువ్వేం చెప్తున్నావు రిషి? కాస్త నా మాట విను. నీకేమైనా అర్థం అవుతుందా? ఆ బ్రహ్మ రాక్షసుడు అజయ్ లోపలే ఉన్నాడని నాకు అనిపిస్తోంది. వాట్? ఆ అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఎందుకంటే తను వచ్చిన దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేస్తాడు నీకు అర్థం కావడం లేదా? ఏం చేశాడు? ఆ రోజు ఎలా వచ్చాడు? చిరిగిపోయిన జీన్స్ వేసుకొని. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఇల్లంతా కదిలిపోతుంది. భూకంపం వచ్చినా ఏంటి? నిజంగానా? 100%. ఖచ్చితంగా ఆ రాక్షసుడు అతను లోపల ఉన్నాడని నీ అనుమానం? అవునన్నయ్య, 100%. నేను ఆ రాక్షసుడిని చంపటానికి ఏ అవకాశం వదులుకోను. ఎందుకంటే ఈరోజు సమయం ఆలోచించటానికి కాదు, ఆ రాక్షసుడిని నాశనం చేయటానికి. దానికోసం ఇప్పుడు నేను ఉపయోగించాల్సిన ప్లాన్ బి ఫర్ బలి.